హాయ్ అండి. నమస్తే. నేను మీ సునీత. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట కిచెన్ అండ్ వ్లాగ్స్. చాలామంది కూడా జొన్న రొట్టె చేసుకోవడం రాని వాళ్ళు ఓసారి ఈ వీడియో చూడండి అనే వీడియోలో చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చిందండి. 2,00,000 పైన వ్యూస్ అయితే వచ్చాయన్నమాట. అలాగే కామెంట్స్ కూడా చాలామంది కామెంట్స్ అయితే చేశారు. ఇక్కడ చూడొచ్చు మీరు సుమారుగా 200, 300 మధ్యలో కామెంట్స్ అయితే వచ్చాయి. కాకపోతే కామన్‌గా ప్రతి ఒక్కరు అడిగిన కామెంట్ ఏంటంటే జొన్న పిండి ఎలా పట్టించుకోవాలి? షుగర్ ఉన్నవాళ్ళు ఎలా పట్టించుకోవాలి? ఫస్ట్ టైం చేసేవాళ్ళు పిండి కొలతలు ఏ విధంగా తీసుకోవాలి? బియ్యం కలపొచ్చా? మరమరాలు కలపొచ్చా? ఇలా రకరకాల క్వెషన్స్ అయితే వేశారండి. అవన్నీ కూడా ఇక్కడ యాడ్ చేయట్లేదు. కేవలం కొన్ని కామెంట్స్ మాత్రమే ఇక్కడ యాడ్ చేస్తున్నాననమాట. చాలా అంటే చాలా డౌట్స్ అయితే అడిగారు. నాకు చాలా బాధ అనిపించిందనమాట. ఎందుకంటే నేను వీడియో చేయలేకపోతున్నాను. వీడియో అంటే కాస్త రికార్డ్ చేశానండి. కొన్ని వీడియో క్లిప్‌లు డిలీట్ అయిపోయాయి. తర్వాత నాకు ఈ హెల్త్ ఇష్యూ వచ్చి తర్వాత సర్జరీస్ పడి ఆ తర్వాత వీడియోస్ ఎడిటింగ్ చేయలేకపోవడం ఇలా చాలా అంటే చాలా డిలే అయిపోయింది. దాదాపుగా 5 నెలలైతే టైం లాగైతే తీసుకున్నానండి. అయినా సరే ఇంకా అడుగుతున్నారు. పాపం వాళ్ళు అనుకుంటూ ఉంటారు కదా చిరాగ్గా అన్నట్టుగా. వాళ్ళందరికీ నేను ఈ వీడియో తరపున సారీ చెప్తున్నానండి. నా పరిస్థితిని కూడా అర్థం చేసుకోండి. ఇప్పుడు నాకు సర్జరీ జరిగి 1 మంత్ కూడా అవ్వలేదన్నమాట. 4 మేజర్ సర్జరీస్ జరిగాయి. అయినా సరే ఇంకా అడుగుతుంటే తట్టుకోలేక వీడియోస్ అయితే ఎడిటింగ్ చేసి పెడుతున్నానండి. జొన్న పిండి ఎలా పట్టించుకోవాలనే దానికంటే బిగినర్స్ ఇంకొంచెం టిప్స్ అయితే చెప్పమన్నారండి. నా యూట్యూబ్‌లో ఆల్రెడీ ఒక పాత వీడియో ఉందనమాట. దాన్ని నేను తీసేస్తున్నాను. అదే వీడియోని తీసుకొచ్చి ఇక్కడ యాడ్ చేస్తున్నాననమాట. దాంట్లో టిప్స్ అయితే చాలా వరకు చెప్పాను. ఎవరైతే ఫస్ట్ టైం చేయాలనుకుంటున్నారో వాళ్ళకైతే ఈ వీడియో చాలా ఉపయోగపడుతుందండి. ఇప్పుడు నేను అప్లోడ్ చేసిన వీడియో కంటే ఈ వీడియో ఇంకా యూస్ అవుతుందనమాట. ఎవరైనా సరే ఫస్ట్ టైం ఇప్పుడే చేస్తున్నాము, మాకు ఇంట్రెస్ట్ ఉంది అనుకునే వాళ్ళు తప్పకుండా ఈ వీడియో చూడొచ్చు. మరి ఇక లేట్ చేయకుండా ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాము. ఒకసారి గుర్తుపెట్టుకోండి, ఈ వీడియో వచ్చేసి పాత వీడియో అనమాట. దానికోసం ఒక ప్లేట్ తీసుకొని అందులోకి జల్లెడ పెట్టుకొని 3 కప్పుల దాకా జొన్న పిండి అయితే తీసుకుంటున్నానండి. తర్వాత ఇందులోకి పావు టీ స్పూన్ దాకా సాల్ట్ అయితే వేస్తున్నాను అనమాట. మేమైతే ఉప్పు యూజ్ చేయమండి. ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళ కోసం టేస్ట్ కోసం కాస్త సాల్ట్ అయితే వేసి చూపించాను అప్పుడు. తర్వాత ఒక గిన్నెలోకి నీళ్లు తీసుకోండి. అన్ని నీళ్ళు అనేం లేదండి. కాస్త ఎక్కువ నీళ్ళు అయినా పర్వాలేదు. నీళ్లు తీసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వాటర్ అనేది ఇలా రోలింగ్ బాయిల్ అయ్యేంత వరకు కూడా ఉడికించుకోవాలన్నమాట. ఇలా రోలింగ్ బాయిల్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి తర్వాత మరొక చిన్న గిన్నెని తీసుకొని అందులోకి ఇలాంటి కాటన్ క్లాత్ తీసుకొని మనం ఉడికించి పక్కన పెట్టుకున్న వాటర్ అనేది ఇందులో తీసేసుకోండి. మీరు పిండి తీసుకునే దాన్ని బట్టి వాటర్ అనేది ఎక్కువ తక్కువగా అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత మనం ఉడికించుకున్న వాటర్లోనే మనం ఏ పిండి అయితే జల్లించి పక్కన పెట్టుకున్నామో ఆ పిండి అంతా కూడా వేసి కలుపుకోండి. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఇక్కడ వాటర్ తక్కువైనా పర్వాలేదు. మనం క్లాత్ వేసి పెట్టుకున్నాం కదా, ఆ గిన్నెలోకి ఎక్కువ వాటర్ తీసుకోండి. ఇక్కడ వాటర్ తక్కువైనాయంటే మరోసారి నీళ్ళు వేసి కలుపుకోవచ్చు అనమాట. పిండి అనేది మరీ లూజ్గా కాకుండా ఈ విధంగా అయితే కాస్త ముద్దలాగా వచ్చేటట్టు కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టి పక్కన పెట్టండి. ఆవిరంతా కూడా పిండికి బాగా పడుతుంది. రొట్టె చేయడానికి చాలా ఈజీగా ఉంటుందన్నమాట. ఈలోపు ఇది కాస్త గోరువెచ్చగా అవుతుందన్నమాట. గోరువెచ్చగా అయిన తర్వాత పిండి అంతా ఒకేసారి కలిపి పక్కన పెట్టుకోండి. మీరు రొట్టె చేసేటప్పుడే ఎంత పిండి కావాలో అంత పిండిని తీసుకొని చేతితో బాగా పాముతూ కాస్త మెత్తగా అయితే కలుపుకోవాలి. మనం చపాతీ పిండి స్మూత్గా కలుపుకుంటాం కదా, ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత స్మూత్గా ఉందో. ఆ విధంగా కలుపుకున్న తర్వాత పొడి పిండి వేసుకొని సేమ్ ముందు వీడియోలో చూపించిన విధంగానే థంబ్ ఫింగర్ తోటి కాస్త నొక్కుతూ రొట్టె పిండి అంతా కూడా కాస్త వెడల్పుగా చేసుకున్నామంటే రొట్టె చేయడానికి చాలా ఈజీగా వస్తుందండి. ఇక్కడ కాస్త అయితే ఫాస్ట్గా పెట్టాను అనమాట. ఎందుకంటే మన ఛానల్లో ఆల్రెడీ ఇంకా వీడియోస్ ఉన్నాయి, వాటిని కూడా మీరు చూసుకోవచ్చు కావాలంటే. ఇలా పిండిని ఉడికించి ఆవిరి పట్టి మనం ఒక 5 నిమిషాలు పక్కన పెట్టి చేసేటప్పుడు సైడ్లకు అనేది అస్సలు పగలదండి. మీరు ఇక్కడ గమనించవచ్చు అనమాట. చాలామంది నన్ను ఆ డౌట్ కూడా అడిగారు. సేమ్ మీరు చెప్పినట్టే చేశామండి, అయినా సరే సైడ్కి అంతా కూడా పగిలిపోతుంది అనేసి. సో ఈ విధంగా వాటర్ని మంచిగా రోలింగ్ బాయిల్ అయ్యేటట్టు ఉడికించి పిండిని అందులో వేసి ఒక 5 నిమిషాలు మూత పెట్టి వదిలేయండి. ఫస్ట్ టైం చేసే వాళ్ళకి టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే ముందు వీడియోలో చెప్పినట్టు
రొట్టె జరగకపోతే కాస్త చేతికి తడి అద్దుకోండి. ఒకవేళ రొట్టె పైన కాస్త పిండి ఎక్కువైనా సరే తడి అద్దుకోండి. కింద భాగం అతుక్కపోతుంది జరగట్లేదు అనుకుంటే పొడి పిండి వేసుకొని పైన చేతికి కాస్త లైట్గా తడి అద్దుకొని చేసుకున్నామంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ చూడండి సైడ్లకు కూడా ఎక్కడ విరిగిపోకుండా వస్తుంది. ఈలోపు మనం స్టవ్ పైన పెన్నం పెట్టుకొని బాగా వేడి చేసుకోవాలండి. పెన్నం అనేది మంచిగా వేడై ఉండాలండి. అప్పుడైతేనే రొట్టె అనేది పెన్నంకి అతుక్కపోకుండా ఉంటుంది. రొట్టె వేసిన వెంటనే చిన్న చిన్న బబుల్ లాగా వస్తుంది. అప్పుడు మనం క్లాత్ వేసి పక్కన పెట్టుకున్న నీరు ఉన్నాయి కదా, ఆ నీటిని కొంచెం కొంచెం క్లాత్ తోటి తీసుకొని తుడుచుకోవాలి అండి. చేత్తో అయినా చిలకరించవచ్చు. ఫస్ట్ టైం చేసే వాళ్ళకి క్లాత్తో తుడిచామంటే చేతికి వేడి తగలకుండా చాలా బాగుంటుంది. ఇలా వాటర్ అప్లై చేసిన వెంటనే కొంచెం డ్రై అవుతున్నట్టు అనిపిస్తుంది. అప్పుడు సెకండ్ వైపు తిప్పేసేయండి. సేమ్ ఇదే ప్రాసెస్ని మనం ముందు వీడియోస్లో అప్లోడ్ చేసిన దాంట్లో కూడా ఉందండి. కాకపోతే ఈ వీడియో వచ్చేసి చాలా పాతదనమాట. 2 సంవత్సరాలది నా దగ్గర ఉండేది. ఆ వీడియోస్లో చాలా మంచి టిప్స్ అయితే ఉన్నాయి. అందుకనేసి మళ్ళీ ఈ వీడియోని పోస్ట్ చేశాను. తర్వాత ఇలా చేత్తో చేయడం ఎవరికైతే రాదో వాళ్ళకి ఇంకొక టిప్ అయితే చెప్తాను. సేమ్ అదే విధంగా మనం రొట్టెని ఫస్ట్ ఎలా అయితే చేసుకున్నామో అలా చేసుకున్న తర్వాత కొంచెం చిన్నపాటి చపాతీ సైజు లాగా చేత్తో నొక్కుకోండి. తర్వాత చపాతీ కర్రకి కాస్త పొడి పిండిని అప్లై చేసుకొని సేమ్ మనం చపాతీ ఎలా అయితే రుద్దుకుంటామో ఆ విధంగా రుద్దుకుంటే సరిపోతుందండి. చపాతీ కర్రతో రుద్దేటప్పుడు సైడ్లు కొంచెం పగులుతాయండి. ఎందుకంటే చేత్తో చేసినప్పుడు అతుక్కపోతాయి, రుద్దేటప్పుడు పగిలిపోతాయి అన్నమాట. పగిలిపోతున్న చోట కాస్త చేత్తో నొక్కుతున్నట్టు చేసుకొని సేమ్ ముందు రొట్టెలాగే దీన్ని కూడా కాల్చుకున్నామంటే సరిపోతుంది. సేమ్ ఒకవైపు తిప్పుకుంటూ మరోవైపు తిప్పుకుంటూ కాల్చుకున్నామంటే చాలా చక్కగా పొంగిపోతుంది అండి. ఒకటైతే గుర్తుపెట్టుకోండి, నాకైతే చపాతీ కర్రతో చేయడం కాస్త కష్టం అనిపించింది. కాకపోతే ఎవరైతే బిగినర్స్ ఉన్నారో వాళ్ళకి చాలా ఈజీగా అనిపిస్తుంది అనమాట. నాకు చేత్తో చేసే అలవాటు కాబట్టి చేత్తోనే ఈజీ అనిపిస్తుంది. కాకపోతే చేత్తో చేసిన దానికంటే చపాతీ కర్రతో చేసింది చాలా బాగా పొంగుతుంది. ఎందుకంటే మనం ఈవెన్గా రుద్దుతాం కాబట్టి చాలా చక్కగా పొంగుతాయండి. సో ఇక్కడ మీరు చూడొచ్చు ప్రతి రోటీ కూడా బాగా పొంగుతుంది పూరీలాగా. సో ఆ విధంగా అయితే చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో అయితే నచ్చిందని అనుకుంటాను. ఇప్పుడు మనము ఈ పిండిని ఎలా పట్టించుకోవాలనేది చూపిస్తాను అండి. మీరు ఈ విధంగా కూడా ట్రై చేసుకోవచ్చు. ఇది వచ్చేసి ఒక చిన్న గ్లాస్ అండి, అంటే 2 పావుల దాకా ఉంటుంది. మా అమ్మ ఎప్పుడో నా చిన్నప్పుడు చేయించి పెట్టిందనమాట స్టీల్ గ్లాసు. అప్పటి నుంచి మా అమ్మ ఉన్నప్పుడు తను వాడేది, ఇప్పుడు నేను వాడుతున్నాను అనమాట. సో మన ఇంట్లో ఏదైనా సరే దీంతో వచ్చేసి ఏంటంటే 3 గ్లాసులు అయితే కేజీ అన్నట్టు నాకు ఈ కొలత గుర్తు ఉంటుంది. సో మీరు కేజీ ప్రకారం అలా ఇలా తీసుకోవాలని ఏం లేదు. ఇంట్లో ఏదైనా సరే ఒక కప్పు కానీ ఒక గ్లాస్ కానీ లేదా వాటర్ తాగే చెమ్ములు కానీ ఏదైనా తీసుకోండి. వాటికి తగ్గట్టు నేను కొలత చెప్తాను ఇక్కడ. ఇప్పుడు నేను వచ్చేసి ఇక్కడ 8 గ్లాసుల దాకా జొన్నలు అయితే తీసుకుంటున్నానండి. మామూలుగా ఫస్ట్ టైం చేయాలనుకునే వారైతే 3 గ్లాసుల జొన్నలు తీసుకొని 1 గ్లాస్ బియ్యం తీసుకుంటే సరిపోతుంది. లేదా 4 గ్లాసుల జొన్నలు తీసుకొని 1 గ్లాస్ బియ్యం తీసుకున్న రొట్టెలని మంచిగా సాగుతాయి, విరిగిపోకుండా వస్తాయి అన్నమాట. తర్వాత ఇందులో ఇలాంటి చిన్న చిన్న తోకలు ఉంటే వాటిని తీసేసేయండి. ఇవి తినడం అంత మంచిది కాదు, కొందరికి అరగవు. కొందరికి ఏంటంటే ఈ తోకలు ఉన్నప్పుడు తిన్నామనుకోండి, జల్లించుకోకుండా అలాగే రొట్టె చేసుకొని తిన్నామనుకోండి, ఎవరికన్నా రొట్టె అలవాటు లేని వాళ్ళు ఇప్పుడిప్పుడే తింటూ ఉన్న వాళ్ళకైతే మోషన్స్ అవుతాయి అన్నమాట. ఎందుకంటే ఇందులో కాస్త పొట్టు పొట్టులాగా ఉంటుంది. తర్వాత జల్లించుకోకుండా అలాగే రొట్టె చేసుకొని తిన్నామంటే గొంతులో ఇరుక్కుపోతుంది. సో అందుకనేసి అవన్నీ తీసేసుకొని ముందుగానే శుభ్రం చేసి పెట్టుకొని తీసుకోండి. తర్వాత నేను ఇక్కడ 8 గ్లాసుల దాకా జొన్నలు అయితే తీసుకున్నాను కదా, 8 గ్లాసుల జొన్నలకి 1 గ్లాస్ బియ్యం తీసుకుంటున్నాను. ఈ టిప్ ఎవరికి యూస్ అవుతుంది అంటే షుగర్ పేషెంట్లు ఎవరైతే వాళ్ళు ఉన్నారో, అంటే బియ్యం తింటే షుగర్ లెవెల్స్ పెరుగుతాయని మనకు అందరికీ తెలుసు. సో వాళ్ళు వచ్చేసి ఇలా 8 గ్లాసులకి 1 గ్లాస్ బియ్యం తీసుకుంటే రొట్టెలు విరిగిపోకుండా చక్కగా వస్తాయి. విరిగిపోకుండా ఇంకా చక్కగా చేసుకోవాలనుకుంటే నేను ముందు రొట్టె చేసే వీడియోలో చూపించాను కదా, వాటర్ అనేది మంచిగా రోలింగ్ బాయిల్ అయ్యేంత వరకు ఉడికించుకొని పిండిని బాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని పిండి అంతా సాఫ్ట్గా అయ్యేంత వరకు మంచిగా కలుపుకుంటే రొట్టెలు విరిగిపోకుండా బాగా వస్తాయి అన్నమాట. లేదు మాకు ఇలా చేస్తే కూడా విరిగిపోతున్నాయి, కాస్త అంటే ముందు ప్రాసెస్గా కాకుండా కాస్త జొన్నలతో పాటు ఈక్వల్గా బియ్యం కూడా వేసుకుంటాం అనుకుంటే మనం ముందు చెప్పుకున్నట్టుగా 3 గ్లాసులకి 1 గ్లాస్ బియ్యం వేసుకోవచ్చు. ఇంకా కొందరు ఏం చేస్తారంటే 2 గ్లాసులకు 1 గ్లాస్ బియ్యం వేసుకుంటారండి.
అలా తిన్నా ఒకటే, మనం అన్నం తిన్నా ఒకటే, ఇంకా జొన్న రొట్టె తిన్న అవసరం లేదు. అదే ఇంటెన్షన్ తోటి నేను 8 గ్లాసుల జొన్నలకి 1 గ్లాస్ బియ్యం వేసి పట్టించుకుంటానన్నమాట. ఈ మొత్తం జొన్నలు వచ్చేసి 3 కేజెస్ ఉంటాయి. నేను డైలీ చేసుకుంటాను కాబట్టి నాకు త్వరగానే అయిపోతాయి. అందుకనేసి 3 కేజెస్ పట్టించుకున్నాను. ఫస్ట్ టైం పట్టించుకున్న వాళ్ళైతే 1 కేజీ, కేజీన్నర దాకా పట్టించుకోండి. కాకపోతే కొలత ఒకటి గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ టైం అయినా సరే, ఎవరైనా సరే జొన్న రొట్టె తినాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాస్త బియ్యం తక్కువగా ఉండేటట్టే చూసుకోండి. మనం ఇక బియ్యం ఎక్కువగా వేసుకున్నామంటే అన్నం తిన్నా ఒకటే, ఇక ఈ జొన్న రొట్టెలలో బియ్యం ఎక్కువ వేసుకున్నా ఒకటే. కాకపోతే బియ్యం వేసుకుంటే ఏంటంటే కాస్త రొట్టె త్వరగా సాగుతుంది, శ్రమ పడనవసరం లేదు. అలాగే విరిగిపోకుండా ఈజీగా చేయడానికి వస్తుంది. తర్వాత అందులో నేను బియ్యం వేసాను కదా, ఆ బియ్యంను జొన్నల్ని ఏం చేస్తామంటే మనం ముందుగానే ఒక కేజీ 2 కేజీల దాకా ఇలా గిన్నెలోకి రేషన్ బియ్యం తీసుకొని బాగా శుభ్రంగా కడిగి తీసుకోవాలి అండి. ఇక్కడ బియ్యం కడుగుతున్నప్పుడు ఇలా స్క్రబ్ చేస్తున్నట్టు ఈ విధంగా చేత్తో పిసుకుతున్నట్టు కలపకూడదు, ఎందుకంటే విరిగిపోతాయి అన్నమాట. సో అలా కలపకుండా జస్ట్ చేత్తో ఇలా తిప్పుతున్నట్టు జస్ట్ అలా లైట్గా రుద్దితే వాటిపైన ఉన్న మురికి అంతా పోతుందన్నమాట. వీటిని నానబెట్టకూడదండి. జస్ట్ వాటర్ వేసి స్పీడ్గా ఒక 4-5 సార్లు చాలా స్పీడ్గా కడిగేసుకొని వాటర్ అంతా కూడా వంపేసుకొని ఎండలో ఆరబెట్టుకున్నామంటే 1 సంవత్సరం దాకా వస్తాయండి. ఈ పని వచ్చేసి నేను సమ్మర్లో చేస్తూ ఉంటానన్నమాట. ఈ వీడియో చెప్పాను కదా దాదాపుగా 5 నెలలు అవుతుంది అనేసి, అప్పుడు చేసిన వీడియో అనమాట. సో ఎక్కువగా కడగకండి. అలాగే ఇలా కడిగి మనము ఆరబెట్టి పెట్టుకున్న బియ్యము అప్పుడప్పుడు ఇన్స్టెంట్గా దోశకి పోసుకున్నామంటే పనికి రావండి, బియ్యం విరిగిపోతాయి అన్నమాట. మనము ఇంట్లో కారం చుట్టలు లేదా బియ్య పిండితో చేసే రెసిపీస్ కోసము ఇలాంటి వాటికి మాత్రమే ఇవి పనికొస్తాయి. అంటే చిన్న చిన్న అప్పడాలు చేసుకోవడానికి, ఇలా ఏదైనా చలివిడి చేసుకోవడానికి, ఇలాంటి వాటికి ఇప్పుడు వినాయక చవితి వస్తుంది, పాల తాలికల కోసం వాటి కోసం అయితే ఈ పిండి యూజ్ అవుతుందన్నమాట. ఇలా శుభ్రంగా కడిగిన తర్వాత వాటర్ ఇంకేమైనా ఎక్స్ట్రా ఉంటే ఒక అరగంట పాటు ఏదైనా కాటన్ క్లాత్ కట్టి వంపేసుకొని ఎండకి ఆరబెట్టుకున్నా లేదా ఫ్యాన్కి ఆరబెట్టుకున్నా పురుగు పట్టకుండా ఉంటుంది. తర్వాత ఈ బియ్యంని మనం జొన్నలలో కలుపుకున్నా కూడా రొట్టె పిండి కూడా పురుగు పట్టకుండా ఉంటుంది. సో ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి. చాలా అంటే చాలా ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా, ఎలా ఆరబెట్టుకోవాలంటే ఫ్యాన్ కింద ఒక 2 రోజులు ఆరబెట్టుకున్నా సరిపోతుందండి. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను వచ్చేసి జొన్నలు, ఇంకా శనగపప్పు, గోధుమలు ఇలా కొన్ని వాటిని అయితే పట్టించుకుంటూ ఉంటాను. ఇక్కడ బియ్యం అనేది మిస్ అయిపోయిందండి, అంటే అప్పుడప్పుడు తీసిన వీడియో అనమాట. మీకు చెప్పాను కదా ముందుగానే నాకు న్యూరో ప్రాబ్లం ఉందని. సో అర్థం చేసుకోండి. ఇక ఇంతేనండి, ఈ విధంగా అయితే పట్టించుకోండి జొన్న పిండి. అసలు బియ్యం వద్దనుకునే వాళ్ళు కూడా స్కిప్ చేసుకోవచ్చు అనమాట. అంటే ముందుగా మనం రొట్టె చేసే ప్రాసెస్ చూపించాం కదా, ఆ విధంగా రొట్టె చేసుకుంటే అసలు బియ్యం వేసుకొని అవసరం కూడా లేదండి. ఇక్కడ లేదంటే ఇలా 8 గ్లాసులకి 1 గ్లాసు లేదా 4 గ్లాసులకి 1 గ్లాసు, మరి 1 గ్లాసు తీసుకోవడం వద్దు, 8 గ్లాసులు అంటే మాకు ఎక్కువ అవుతుంది అనుకుంటే 4 గ్లాసుల జొన్నలు తీసుకొని సగం గ్లాసు బియ్యం తీసుకున్నా సరిపోతుంది అదే గ్లాస్ తోటి. సో ఈ విధంగా అయితే తీసుకోండి. మరొకసారి అయితే మీ అందరికీ లేట్ చేసినందుకు సారీ చెప్తున్నానండి. దయచేసి నా పరిస్థితిని కూడా అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. అలాగే ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.